నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సందేహాలను చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయ అధినేత ప్రముఖ జ్యోతిష్యులైనటువంటి శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. వారి నుంచి సందేహాలను చేసుకోవడానికి లైవ్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే పర్సనల్గా కాంటాక్ట్ చేయాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాల్ చేయొచ్చు. అలాగే ఈ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు నమస్తే అండి. నమస్కారం. ముందుగా చెప్పండి, ఇక ఆదివారం అంటే సూర్యోపాసన ఏ విధంగా చేయాలండి? సూర్యోపాసన ఆదివారం అంటే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి ఆరోగ్యకారకుడు అంటన్నమాట. మన విశ్వంతా చూస్తున్నామంటే ఈ కళ్ళతో చూస్తున్నాం. శరీరంలో ఈ కళ్ళల్లో ఉంటాడు సూర్యనారాయణమూర్తి. అంచేత కళ్ళు విశ్వాన్ని ఏ విధంగా చూస్తాయో, మంచి చెడుని ఏ విధంగా చూస్తాయో, జ్ఞానం విజ్ఞానానికి మధ్య వ్యత్యాసం తెలుపుతూ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ కళ్ళు ఏ విధంగా ఉపయోగపడతాయో, ఈ కంటిని ఎంతో చక్కగా ఉంచుకోవడానికి సూర్య సంబంధమైన నేత్రోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అనమాట. ఆ ఉపనిషత్ సాధన చేస్తుంటే మాత్రం ఎంత వయసు వారికైనా సరే ఈ దృష్టి దోషం అని లేకుండా ఉంటుందన్నమాట. అంటే సూర్యోపాసనలో ఒక భాగంగా అంటే నేత్రోపనిషత్తు అనేది కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే విశ్వం చూడడానికి, మంచి మార్గంలో ముందుకు వెళ్ళడానికి, మంచి ఆలోచన ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇది మన పురాణాలలో పూర్వకాలంలో చెప్తున్న ఉపనిషత్తులో ఒక భాగం కాబట్టి ఇది చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రతి చోట దొరుకుతుంది, అంటే మనకి పుస్తకాల రూపంలోనే దొరుకుతుంది కాబట్టి ఇది ఒక మంత్రపూరితమైన స్థితి కాబట్టి నేత్రోపనిషత్తు కానీ చదవడానికి ప్రయత్నం చేయగలిగితే ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ఆదివారం అని కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయ కాలంలో లేచి అప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కంటికి సమస్య అంటే ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటాం, పైన కనిపించట్లేదు, బట్ ఏంటంటే తెలియని ఒక రోధ లోపల ఉంటుందన్నమాట. ఏంటంటే చూపుల గురించి కాదు, అదేంటంటే మనకేంటో కొంచెం మానసికంగా కళ్ళల్లో ఏదో ఒక దోషం ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు దృష్టి దోషం వల్ల ఏంటంటే ఇవన్నీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి చక్కగా నేత్రోపనిషత్తు చదవడానికి ప్రయత్నించండి. సూర్య సంబంధమైనది ఇది కూడాను అది చేయగలిగితే చక్కటి దృష్టితో చక్కటి లోకాన్ని చూడడానికి అన్ని విధాలుగా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ మీకు దివ్య జ్ఞానాన్ని సంపాదించడానికి పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. మనకి ముందుగా లక్ష్మి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మా చెప్పండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ అండి? 1963 నవంబర్ 16 1963. ఉదయం 5:50. ఓకే, 5:50 ఉదయం. ప్లేస్ అండి? మేడం ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఆఫ్ బర్త్? కడప అండి. కడప. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే గురుగారు. చెప్పండి. మాకు గృహం అనేది నెల నుంచి ఇంతవరకు లేదండి. అంటే మా వారికి చాలా డబ్బులు ఫ్రెండ్స్ నమ్మి డబ్బులు మోసపోయాము. మీ వారిది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది, లగ్నం కూడా తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి 2007 నుండి కేతు మహారదశ నడుస్తోంది. అందులో కూడా ఆఖరిది అయినటువంటి కేతువులు శని ప్రస్తుతానికి ఉన్నాడు. శని వెళ్ళిన తర్వాత బుధుడు వచ్చినప్పుడు ఈ గృహ సంబంధించిన ప్రక్రియలన్నీ సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. 2013 అక్టోబర్ 29 నుండి, అంటే 2013 నవంబర్ తర్వాత నుండి 2014 అక్టోబర్ మధ్యలో ఈ గృహ నిర్మాణం అనేది జరిగే అవకాశం ఉంటుంది మీకు. అంచేత గృహం తీసుకోవడం, సొంత గృహం రావడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ లగ్నంలో ఉన్న రవి చంద్రుల కలయిక అంటే సుమారుగా అమావాస్య దగ్గరలో ఆయన పుట్టడం ఒకటి, తర్వాత రవి అనేవాడు నీచస్థితిలో ఉండడం వలన ఆయన అనుకున్న స్థాయికి ఎప్పుడూ చేరలేక ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చేయవలసిన అంటే నిత్యము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ప్రత్యేకంగా బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి ప్రభావాల్లో మంచి ఫలితాలు వస్తుంటాయి. ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలన్నా మా పర్సనల్ నంబర్లు ఇస్తున్నాం, వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం యొక్క నంబర్లు అన్నీ ఇస్తున్నాం. అపాయింట్మెంట్ తీసుకుని మీరు రాగలిగితే డెఫినెట్గా మీకు ఒక సక్సెస్ చూపించగలుగుతామని చెప్పగలుగుతామండి. అలాగే అండి. నెక్స్ట్ కాలర్ రాజరత్నం గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. రాజరత్నం గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 7వ తారీఖు 8వ నెల 1976. టైమింగ్ అండి? మధ్యాహ్నం 1 గంట. ఓకే, ప్లేస్ అండి? వెస్ట్ గోదావరి. సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబుకి వివాహం అవ్వలేదండి, ఇంకా ఉద్యోగం కూడా ఏం చేయలేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారండి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం గురించి తప్పకుండా. మీ అబ్బాయిది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా, ధనుర్రాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది.
వ్యయస్థానంలో రాహు ఉండడం, ఆ రాహు యొక్క మహార్దశ మొదలై ఉండడము, ప్రస్తుత దశ ప్రకారం తీసుకుంటే రాహులో అంతర్దశ రాహుభుక్తి నడుస్తుందమ్మా. ఇక వివాహం సంబంధించిన వరకు కుజుడు, శుక్రుడు ప్లస్ బుధుడు కలిసి ఉండే స్థానం చూసుకుంటే చాలా బలహీన స్థితిలో కనబడుతుందమ్మా. తర్వాత రవి శనులు కలిసి ఉండడం కూడా ఒక నీచ స్థితిలో ఉండడం కూడా ఒక స్థితిని ఇవ్వకుండా, స్టేటస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని బయటపడడానికి ఒక యోగము, ఒక ఉద్యోగం ముందు రావడానికి ఈ సూర్య ఆరాధన చేయడము, సూర్య సంబంధమైన కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడము, ఇవి రెండు చేయడం చాలా ప్రాశస్యం వహిస్తాము. కెంపు అనేసరికి ఇది కనీసం ఒక 4 క్యారెట్స్ కెంపు పెట్టించండి బాబు చేత. అది చక్కగా బంగారంలో చేయించి పెట్టించండి. అది కూడా సూర్య ఆరాధన చేయించి, అభిషేకం చేయించి, ఆదివారం పాటు రవివార సమయంలో చక్కగా అది పెట్టించిన ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన బీజాక్ష మంత్రం అన్నమాట. ఓం గృణి సూర్య ఆదిత్యం. ఇది సూర్య సంబంధమైన బీజాక్ష మంత్రం అంటమాట. ఈ బీజాక్ష మంత్ర సాధన కూడా చేయడానికి ప్రయత్నం చేయించండి. వీటి ప్రభావం వల్ల సుమారుగా 2013 నవంబర్ తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ భాగ్యలక్ష్మి గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయిదండి అనురాధ. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 12/7/1986. 12/7/1986. అదే రోజు రాత్రి 3:15. ఓకే అండి. అంటే అది 13 అవుతుందా 12 అవుతుందండి? 13 అవుతుందండి. 13. 13/7/86 3:10 ప్లేస్ అండి? మా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు అవుతుంది? ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, ఎక్కడ పుట్టారు చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ప్రస్తుతం పీజీ అయిపోయిందండి. ఏమా? పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిందా? సరేమ్మా. పెళ్లి ఎప్పుడు అవుతుంది? మీ అమ్మాయిది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందమ్మా. ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి, లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సుమారుగా వృషభ లగ్నమై ఉందమ్మా. ప్రస్తుత దశల వరకు 2006 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో శని పీడనం అనేది కనబడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రాహుశల్లి కలియక ఇక్కడ కొంత మంచి చేసే అవకాశం ఉంది. అంచేత 2013 నవంబర్ కల్లా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జూన్ 2వ తారీఖు నుండి నవంబర్ మధ్యస్థితిలో అన్ని విధాలుగా ఉద్యోగము, వివాహము, అన్ని సెటిల్మెంట్స్ చక్కగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించవలసింది ఏంటంటే ఈ కుజుడు ఉండే స్థానాన్ని బట్టి కొంతవరకు దోషం కూడా ఉందన్నమాట. అష్టమ స్థాన దోషం అని, అష్టమ స్థానంలో కుజుడు ఉండడం కొంత దోషంగా ఉంది. గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంపూర్ణ దోషం కూడా లేదన్నమాట. స్థాన దోషం ఒకటే ఉందన్నమాట. ఈ స్థాన దోషాన్ని నివారణ చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయించిన ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటంటే కొంచెం ఆరోగ్యకరంగా ఉంచడానికి, మేధస్సు ఉపయోగించి ఉద్యోగానికి మంచి ఇంటర్వ్యూస్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 రత్నాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసుకుంటే నవంబర్ కల్లా లైఫ్ అంతా సెటిల్ అవుతుందని చెప్పగలుగుతాము. అలాగేనండి. సూర్యోపాసన చేసుకుంటే ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి? సూర్యోపాసన అనేసరికి ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అండి. మనిషి జీవనము, మనిషి జీవితంలో ఒక యోగం రావాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలండి. మనకు చాలామంది ఆరోగ్యమే మహాభాగ్యం. నేను అందులో అంటే ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతుడు అంటారు. అన్ని విధాల యోగాలు వస్తాయంటమాట. సూర్యోపాసన ఎప్పుడైతే చేస్తామో ఒక మంత్ర సాధనతో, అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మంత్రం చూడడానికి చిన్నది ఇదేమిటి అని అంటారు శర్మ గారు అని అనుకోవచ్చు. ఓం గృణి సూర్య ఆదిత్యం. ఇది సూర్య సంబంధమైన బీజాక్ష మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని ఎంత సాధన చేస్తే అంత ఆరోగ్యకరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది నిత్యము ప్రతిరోజు ఒక సమయం తీసుకుని, అంటే మనం ఉదయం లేవగానే ఏ విధంగా అయితే బ్రష్ చేస్తాము, కాఫీ తాగుతాం, టిఫిన్ టైంలో తీసుకుంటాము, అదేవిధంగా ఉదయం లేవగానే ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఒక్క 10 నిమిషాల పాటు ఉపాసనా పద్ధతిలో చక్కగా పద్మాసనం వేసుకొని యోగ సిద్ధితో చక్కగా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ దీనివల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఐశ్వర్యవంతులు కూడా అయి ఉంటాం. సూర్యుని యొక్క తేజస్సు మన శరీరంలో ప్రవేశింపజేసే స్థితిలో మనం ఉంటామన్నమాట. ఎప్పుడైతే ఆ స్థితి లోపలికి వస్తుందో శరీరంలో రుగ్మతలు అన్నీ పోతుంటాయన్నమాట. సో ఈ విధంగా సూర్యోపాసన చేసే విధానం అనేది సింపుల్గా ఈ విధంగా కూడా చేయొచ్చు. తర్వాత న్యాసపూర్వకంగా కూడా చేసే విధానం అంతా ఉంది. కాబట్టి అది అందరికీ తెలియకపోవచ్చు. కనీసం ఈ మంత్రాన్ని కానీ నిత్యం ఒక 10 నిమిషాలుగా చదవడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఐశ్వర్యం. కాబట్టి అన్ని రకాల అష్టైశ్వర్యాలు సూర్య సాధన వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు శ్రీనివాస్. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్? లహరి పేరండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/11/1997 అండి. 5/11/1997. ఉదయం 9:23 అండి. ఓకే అండి. ప్లేస్ అండి? అంటే మా అమ్మాయి మొన్న 10th పాస్ అయిందండి. ఏ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువు పరంగా కానీ ఇతరత్ర కానీ? తప్పకుండా అండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? హైదరాబాద్ అండి.
ఓకే, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీ అమ్మాయిది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి. పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్ రాశి, లగ్నం కూడా ధను లగ్నం. లగ్నంలో చంద్రమంగళ యోగం, అద్భుతమైన యోగం. దశమ క్షేత్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా వ్యయంలో కొంతవరకు కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎంబీఏ కూడా చేయవలసిన అవసరం పడుతుంది. అంచేది ఇక్కడ మెయిన్గా అంటే ఎలక్ట్రానిక్స్ కాకుండా కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయించండి. చక్కగా మంచి ఫలితం వచ్చిన తర్వాత ఎంబీఏ కూడా చేయవలసి వస్తుంది. ఎంఏ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ఇవి రెండు చేయించడానికి ప్రయత్నం చేయండి. ఫైనాన్స్ రంగంలో బాగుంటుంది. లేదంటే మొదటి నుండి మీరు సీఏ రూట్లో కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శుక్ర మహాదశ వెళ్ళిపోతుంది. ఇంకా 2015 నుండి వెళ్ళిపోయిన తర్వాత రవి మహాదశ మొదలవుతుంది. అక్కడ నుండి రాజయోగాలన్నీ కనబడతాయి. కాబట్టి ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే ఒక కెంపును, ఒక రత్నం కూడా పెట్టించడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు రక్త సంబంధమైన సమస్యలు కొన్ని వస్తుంటాయి. ఇక్కడ ఉదర సమయంలో కొన్ని సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఆరోగ్యం విషయంలోకి వచ్చినప్పుడు. అంచేత ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్యూరిఫైగా ఉండడం, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ కెంపు రత్నం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా రత్నాన్ని పెట్టించండి. ఈ 3 రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఏది అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో ఈ మూడిట్లో ఎన్నో వెళ్ళినా సరే సక్సెస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి, చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర్లు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి వెంకటేశ్వర్లు గారు. మా అబ్బాయి వివాహం గురించి అండి. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12/86. 6/12/86. టైమింగ్ అండి? సాయంత్రం 5:19. ప్లేస్ అండి? విజయవాడ అండి. సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయవాడ. చెప్పండి సమస్య ఏంటి, చెప్పండి మీ అబ్బాయిది. అబ్బాయికి వివాహం గురించి అండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి? వివాహం గురించి అండి. అలాగండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీ అబ్బాయి ఇక్కడ ధనిష్ట నక్షత్రం అయిందనండి. ఇక్కడ మకర రాశి అయింది మీ అబ్బాయిది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ వృషభ లగ్నం అయింది. ప్రస్తుతానికి గురు మహాదశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశలో శని యొక్క పీడనం కనబడుతుంది. ఇక వివాహానికి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సిన బాధ్యతలు ఏంటంటే కుజుడి యొక్క దోషం ఎంతవరకు ఉంది, లేదా శుక్ర కుజులు ఏ విధంగా ఉన్నారు, తర్వాత గురు బలం ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూడవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ చూసేసరికి కుజుడి యొక్క దోషం మాత్రం ఏమాత్రం లేదండి. కుజుడు అనేవాడు గురుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురుమంగళ యోగం అంటాం. అటువంటి యోగంలో ఉన్నాడు కాబట్టి కుజ దోషం లేదు. కానీ సప్తమ భావంలో రవి, శని, బుధుడు కలిసి ఉండడం కూడా ఒక రకంగా విపరీతమైన దోషం అంట. సప్తమ భావం అంటే కలత్ర భావం, వైవాహిక సంబంధించిన స్థితి అన్నమాట. అక్కడ ఆ ప్రభావం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. దాని ప్రభావం వల్ల కొంత తగ్గే అవకాశం ఉంది. తర్వాత బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నం కూడా పెట్టించండి. ఈ రెండింటి ప్రభావం కొంతవరకు చూసుకుంటే ఆగస్టు 19 తర్వాత కొంతవరకు వివాహానికి అన్ని విధాలుగా అనుకూలత ఉందని చెప్పగలుగుతామండి. అయితే ఇక జ్యోతిష్యపరంగా అంటే జాతక ప్రభావంతో ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు అండి? ఇక్కడ మనం చెప్పే సూర్య ఆరాధన ఏ విధంగా చెప్పామండి. అదేవిధంగా ఏంటంటే నర్వస్ సిస్టమ్ని పర్ఫెక్ట్ చేయడానికి మెడికల్ ఎస్ట్రాలజీ ఏం చేస్తుందంటే బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నం పెట్టుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. చాలామంది అంటే కాన్ఫిడెంట్ లెవెల్ కంటే బ్లడ్ సర్క్యులేషను, నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల కొంచెం నీరసంగా ఉండడము, తర్వాత కొంచెం వణుకు కూడా పుట్టుకుని రావడము, తర్వాత కొంచెం పనిచేస్తే ఎక్కువ అలసిపోయినట్టు ఉండడము, ఇవన్నీ మనం చూపిస్తుంటామన్నమాట. చూపించినప్పుడు ఆ మనిషి యొక్క శరీరంలో బుధుడి యొక్క బలం తగ్గింది. అంటే శరీరంలో 9 గ్రహాలు ఉంటాయండి. ఈ 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒకదాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అలా నర్వస్ సిస్టమ్ని పర్ఫెక్ట్ చేసేది మాత్రం బుధుడు కాబట్టి మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఇటువంటి సమస్య బ్లడ్ సర్క్యులేషన్ అంటే బీపీ ఉన్న, అదేవిధంగా మనకి ఏంటంటే హైపర్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బుధుడు సంబంధించి పచ్చి ఎప్పుడైతే పెట్టుకుంటాం అంత కంట్రోలింగ్లో చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం మెడికల్ ఎస్ట్రాలజీ చెప్తాం. అదే బుధుడు వ్యాపార రంగంలో ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు. అది మేధస్సు పెంచడానికి స్కూల్ చదువుకునే పిల్లలకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే అది మేధస్సు పెంచడానికి ఉపయోగపడతారు. ఇంటలెక్చువల్గా ఆలోచించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యడానికి చేసే ప్రత్యేకమైన కోర్సెస్ చదివేటప్పుడు అంటే ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా ఆ బుధుడి యొక్క మేధస్సు అవసరం పడుతుంది. ఈ విధంగా ఏంటంటే మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఒక రకంగా అయితే ఒక రత్నాన్ని కానీ మేము ఒక సజెస్ట్ చేస్తున్నామంటే ఆ రత్నం ఒక 9 నుండి 10 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అంచేత ఒక రత్నం పెట్టుకునే ముందు అవన్నీ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు వస్తే అక్కడ ఒక రత్నం మీకు చెప్పినప్పుడు కానీ, ఒక మంత్రం చెప్పినప్పుడు కానీ, అదేవిధంగా ఒక యంత్రం గురించి మీకు వివరంగా చెప్తున్నప్పుడు కానీ మీరు ఒక సమస్య వస్తారు. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీ జాతకం చూడగానే మీకు తెలియని ఒక 10 రకాల సమస్యలు ఉంటాయి, ముందు రాబోయే ఉంటాయి, లేకపోతే 10 రకాల యోగాలు ఉంటాయి. వాటిని ఎదుర్కొన్న యోగాను కూడా మనం తీసుకోవడానికి మన దగ్గర అర్హత ఉండాలన్నమాట. అర్హత ఉంటే కానీ ఆ యోగం తీసుకోలేమన్నమాట. సో ఆ విధంగా ఆ యోగానికి అందించేటట్టు కూడా చేసే ప్రయత్నాల్లోనే ఈ రత్నం కానీ, మంత్రం కానీ, యంత్రం కానీ మీకు మేము సజెస్ట్ చేస్తుంటాం అన్నమాట. అంటే ఇటువంటి బుధుడు సంబంధించిన మంత్రం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం నర్వస్ సిస్టమ్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. గోపాలకృష్ణమూర్తి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ అండి.
నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/1963 అండి. 63. టైమింగ్ అండి? టైం రాత్రి 1:56 అంటే 20వ తారీఖు వస్తుందా 21 వస్తుందండి? 21 వస్తుందండి. బుధవారం అయ్యిందండి. 21 1:56. ప్లేస్ అండి? ప్లేస్ ఈస్ట్ గోదావరి అండి. మాకు ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను ఎక్కడ చేసినా ఒక సంవత్సరంన్నర అట్లా జాబ్ చేస్తూ ఉంటానండి. ప్రస్తుతం ఏమి లేదండి, ఒక 6 నెలల నుంచి. ఓకే అండి. అసలు మిగతా రోజులు ఎలా నడుస్తుందో అసలు ఏంటి, దీంట్లో ఏమైనా తేడా ఉన్నాయి? తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారండి. ఇది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశి అయింది, లగ్నం కన్యా లగ్నం అయిందండి. చాలా చక్కటి ప్రశ్న వేస్తారు. మీలాంటి వాళ్ళకి చక్కటి ఆన్సర్ రావాలి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. కారణం ఏంటంటే ఈ కన్యా లగ్నం కానీ మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి వ్యాపార లగ్నం అంటామట. ఏదో ఒక వ్యవహారంలోనే లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 63లో మీరు పుట్టారు, ఆల్మోస్ట్ 20 years నుండి చేస్తున్నారు, మళ్ళీ ఆగిపోతున్నది 2 సంవత్సరాల. కారణం ఏంటంటే మీరు ఆ లైన్ వెళ్తున్న లైనే కరెక్ట్ కాదని చెప్తాను అనమాట. ఇక్కడ తర్వాత వ్యాపారంలో కూడా 12th హౌస్లో ఎటువంటి పాపగ్రహాలే కాబట్టి అద్భుతంగా రాణించగలుగుతారని చెప్తున్నమాట. ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుందండి. అందులో కూడా బుధుడి యొక్క అంతర్దశ మార్చి 18 నుండి మొదలైంది కాబట్టి ప్రస్తుతానికి మార్చి నుండి మీరు ఖాళీగా ఉన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. బుధుడు వచ్చాడు కాబట్టి వ్యాపారం మీచే చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంచేత మీరు గరుడు పచ్చాన్ని ఒక రత్నాన్ని చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి, కనీసం 4 carats వరకు. అదేవిధంగా మయూర నీలమని ఇంకొక రత్నాన్ని మధ్య వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. సరైన సమయం చూసుకుని సరైన బుధవార సమయంలో శనివార సమయంలో మంత్ర సాధనతో అభిషేకం చేసిన ఈ రత్నాలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే మీకు ఒక ప్రత్యేకమైన కొత్త ఆలోచన తీసుకుని వచ్చి వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడం, ఫ్రీలాన్స్గా మీరు చేయడానికి అన్ని విధాలుగా వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా చేయండి. మంచి ఫలితాలు మీకు ఉంటాయి. ఆల్రెడీ మంచి రోజులు ప్రారంభమయ్యి 2 నెలలు అయినట్లు లెక్క. అంటే బుధుడు ఎంటర్ అవ్వడమే మిమ్మల్ని ఆ రంగంలో కూర్చోబెట్టడానికి. కానీ మీరు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసినా సరే మీరు లైఫ్ సెటిల్మెంట్ ఉండదు. అట్లీస్ట్ ఈ సెక్షన్లో కానీ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ధనం ముఖ్యం కాదు, వ్యాపారం చేయడానికి ఆలోచన శక్తి ముఖ్యం, తర్వాత ఇంటలెక్చువల్గా పని చేయడం ముఖ్యం. అలా చేసినప్పుడు అంటే వ్యాపారం దాన్ని సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీకు ఆ మేధస్సును ఇచ్చేవాడు బుధుడు కాబట్టి ఆ విధంగా చేయండి, ఫలితాలు బాగుంటాయి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఇంకొంచెం విశిష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తాను. అలాగేనండి, మీ దగ్గరికి అనేక మంది సమస్యలతో వస్తూ ఉంటారు. అసలు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం యొక్క విశిష్టతను ఒకసారి మనిషిలో ఒక మార్పు తీసుకురావడమే మా విశిష్టత, ఇంకేం లేదండి. ఈ కలియుగంలో ఈ లౌకిక ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళకి ఏంటంటే మన ఇల్లు కొనుక్కుంటామండి, ఇంట్లో చూస్తామా అన్ని బెడ్రూమ్ చెప్తాం, 2 bedroom కొనుక్కున్నావరా, 3 bedroom కొనుక్కున్నావరా, లేకపోతే మా బాల్కనీ ఉందిరా అని చెప్తాడు, 4 toilets ఉన్నారా అని చెప్తుంటాడు, ఇవన్నీ కథలు చెప్తుంటారు. కానీ దేవుడి రూమ్ ఎక్కడ ఉందా అంటే ఆవిడకి కనిపించదండి. ఆ దేవుడి రూమ్కి అవకాశం ఇవ్వరండి, భగవత్ తత్వానికి అవకాశం ఇవ్వరండి. చాలామంది చాలామంది ఇల్లు వాస్తు చూడడానికి వెళ్తుంటాం కదా, ఆ విధంగా ఎందుకు చేస్తున్నారో మనకు అర్థమే కాదన్నమాట. ఆ భగవంతుడికి ఒక స్థానం ఉంటే ఇవ్వరన్నమాట. భగవంతుడి కోసం ప్రేయర్ చేయడానికి కనీసం 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయండి. 24 గంటల్లో 2 నిమిషాలు కూడా ప్రేయర్ చేయరన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ తత్వాన్ని తెలియజేయడమే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విశిష్టత. ఆ భావనతోనే మంత్రము, యంత్రము, రత్నము అని చెప్తూ ఈ స్లోగన్తో మేము ముందుకు వస్తున్నామన్నమాట. కారణం ఏంటి, ఒక మనిషికి మంత్రం అనే శరీరానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలన్నమాట. ఆ మంత్ర సాధనతోనే పూర్వకాలంలో మన ఋషులు కానీ ఎవరు కానీ ఒక తపోశక్తితో ఏదైనా సాధించారన్నమాట. అటువంటి మంత్రాలు మనకు పూర్వకాలం నుండి మనకు పురాణాల్లో దొరుకుతాయి, అన్నీ అయితే అంటే అది చెప్పేవాడు చెప్పే విధానంలో ఎవరైతే సాధకుడై చెప్తారో వాళ్ళ దగ్గర ఆ మంత్రాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆ మంత్ర ఫలితం కూడా ఉంటుందన్నమాట. ఆ మంత్రం గురించి చెప్పేది వేదమాత గాయత్రి జ్యోతిషాలయం. అదేవిధంగా రత్నం గురించి, రత్నాలు ఎందుకు ధారణ చేయాలి, ఇది పూర్వ రాజుల కాలం నుండి ఉంది, కానీ మనం ఎందుకు ఇప్పుడు పెట్టుకోవాలి, ఆ రత్నం ఎంతవరకు జ్యోతిషాన్ని అందరూ అంటారు ఆల్రెడీ తలరాత రాసి పెట్టాడు కదా, ఇంకెందుకు మరి జ్యోతిషులతో పనే ఉంది అనే భావంతో ఉంటారు. తలరాత రాసి పెట్టాడే కానీ ఆ తలరాత వరకు వెళ్ళడానికి మోక్ష సాధన చేయడానికి ఒక మార్గం ఉంటుంది కదా, ఆ మార్గం చెప్పేవాడు జ్యోతిష్యం అనమాట. సో ఈ విధంగా మన వేదమాత గాయత్రి జ్యోతిషాలయంలో ఇవన్నీ మీకు చెబుతూ రత్నాన్ని ఏ విధంగా ధారణ చేయాలి, మంత్రం ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంటిలో సుఖంగా ఉండాలంటే ఇంట్లో యంత్ర ప్రతిష్ఠ ఏ విధంగా చేసుకుంటూ నిత్య పూజన చేయాలి, ఇవి చెప్పే విధానమే వేదమాత గాయత్రి జ్యోతిషం. అంచేత మీరు ఎవరైనప్పటికీ ఫోన్లో కాంటాక్ట్ చేసి రాగలిగితే మీకు ఒక సులువైన మార్గంతో మోక్ష సాధన చేయడానికి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం చెప్తాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ రావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రభాకర్ రావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 11, 1963. జూన్ 13 జూన్ 11, 1963 అండి. 1963. టైమింగ్ అండి? సాయంత్రం 5:30 అండి. ప్లేస్? సాయంత్రం 5:30. ప్లేస్ చెప్పండి. ప్లేస్ నర్సీపట్నం, విశాఖ జిల్లా. ఓకే అండి. సమస్య అండి?
సమస్య అంటే ఉద్యోగంలో ప్రమోషన్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఏ డిపార్ట్మెంట్ అండి చేస్తుంది? రైల్వే డిపార్ట్మెంట్ సార్. అయ్యా మీది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది, లగ్నం కూడా ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది. దశమక్షేత్రంలో కుజుడు ఉండడం ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి అన్ని విధాలుగా మీకు సహకరించిందండి. ప్రస్తుతానికి చూసుకుంటే శని మహర్దశలో అంతర్దశ శని పీడనం కనబడుతుంది. 2014 జనవరి తర్వాత మీకు ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ బాగా కనబడే అవకాశం ఉందండి. మీరు ఇమ్మీడియట్గా 2 పనులు చేయాల్సి వస్తుంది. ఒకటంటే దశమంలో కుజుడు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి దశమక్షేత్రం ఉండడం ఒక యోగం కూడా అన్నమాట. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంతవరకు మీరు గురు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుందండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ కనకపుష్య రాగమనే రత్నాన్ని చూపుడు వేలకి, కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నాన్ని ఏమో ఉంగరం వేలకి పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. మళ్ళీ సూర్య సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో ప్రమోషన్ అనే కాకుండా జీవితంలో చక్కటి స్థితికి వెళ్ళడము, ఎటువంటి అనారోగ్య స్థితి ఏర్పడకుండా మంచి భవిష్యత్తుతో మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. ఏదైనా వచ్చే సంవత్సరం జనవరి నుండి ఫలితాలు బాగున్నాయి. ఈ రత్న సాధన మాత్రం రత్నం పెట్టుకోవడం కానీ మంత్రం కానీ ఇమీడియట్గా మీరు చేయగలిగితే ఆ మంచి యోగం వచ్చే సమయానికి మీరు రెడీగా ఉన్నట్టుగా అన్ని విధాలుగా ఫలితాలు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది చెప్తాను. ఓకే అండి, ఇక మనం అడుగడుగున ప్రతి చోట కూడా వాస్తుకి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటాం, ఎందుకని ఇవ్వాలండి? ఇప్పుడు ఏంటంటే చాలా విషయంకి వచ్చినప్పుడు అంటే ఇంటి వాస్తు ఒక వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు చూడండి ఒక లగ్నం ప్రకారం మనం ఒక రత్నం కానీ మంత్రం కానీ చెప్తున్నాం. అదే మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఆ లగ్న ప్రకారము ఆయనకి ఏ ద్వారం బాగుంటుంది, అదేవిధంగా ఏ మంత్ర సాధన చేయాలి అని చెప్పడం కూడా చాలా అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు కన్యా లగ్నం ఉందనుకోండి, కన్యా లగ్నం వాళ్ళకి ఏంటంటే శుక్రుడు విపరీత రాజయోగం ఇస్తాడు. అదే ఇంట్లో శుక్రుడు ఎక్కడ ఉంటాడు అని చూసుకోవడం చాలా అవసరం పడుతుందండి. శుక్రుడు ఎక్కడ ఉంటాడు అనేసరికి ఆగ్నేయ స్థానంలో వంటింటి దగ్గర ఉంటాడనమాట. సో మనం ఏం చేయాలి, ఆగ్నేయ ద్వారం అంటే దక్షిణ ద్వారం కానీ మనం కానీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ప్రశాంతత, హ్యాపీనెస్, తర్వాత కావాల్సినంత ధనలాభం ఇవన్నీ జరిగే అవకాశం. అంటే జ్యోతిష్యానికి వాస్తుకి చాలా చక్కటి సంబంధం ఉందండి. సో ఈ విధంగా మనం చూసుకుంటే యజమానిని ఇంటి యొక్క వాస్తుని రెండు సెట్ చేసి కానీ ఎప్పుడైతే మనం పెట్టడానికి అంటే దాన్ని ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తామో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖమైన జీవితం ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే వాస్తు అనేది చాలా ప్రాశస్యం వహిస్తారు అన్నమాట. మన చోటు జాతకరీత్యా మనం రత్నాలు పెట్టేస్తాం, శుక్రుడు రాజయోగకారకుడు కదా, శుక్ర సంబంధం డైమండ్ ఏదో పెడతాం. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న సేపు ఏంటంటే ఆ శుక్రద్వారం దగ్గర ఎప్పుడైతే బ్లాక్ అయి ఉంటుందో మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతం లేకుండా మానసిక ఒత్తిడితో ఉంటాడు అనమాట, అనారోగ్యంగా ఉండడం జరుగుతుంది, నిద్ర పట్టదు, ఇవన్నీ జరుగుతుంటాం. రాత్రి 2 అయినా సరే పడుకోవడం అనమాట. ఎందుకంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయట ఎంతో మంచి పని చేసుకుని వస్తాడు, ఇంట్లో మాత్రం ఏ పని చేయడు, ఇంటి వాళ్ళ గురించి ఏం చేయడు. ఇవన్నీ ఏంటవుతుంటాయంటే మనం వాస్తుని సెట్ చేసుకుంటే కానీ జరగదన్నమాట. అంటే జాతకరీత్యా ఎవరు యోగిస్తున్నారో మనం ఉండే ఇంట్లో కూడా దానికి సంబంధించిన ద్వారాలు కానీ దానికి సంబంధించిన స్థితిగతులు కానీ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వాస్తుపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి, మంచి యోగానికి వెళ్తారని చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ వీరబాబు గారు తూర్పుగోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. వీరబాబు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి వీరబాబు గారు. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి ఒకసారి తెలుసుకున్నాను గురుగారు. తప్పకుండా అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/6/1996 అండి. 26/6/1996. అవునండి. టైమింగ్ అండి? రాత్రి 9:35 ప్లేస్ అండి? ప్లేస్ తూర్పుగోదావరి జిల్లా అండి, ఏలేశ్వరం అండి. ఓకే, సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అబ్బాయి 8 వరకు చదువు మానేశాడండి. తర్వాత ఏం చేస్తామన్నా కొంచెం జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందండి. ప్రస్తుతం ఏం చేస్తున్నాడండి మీ అబ్బాయి? ప్రస్తుతం ఇప్పుడైతే అండి నాకు కూడా ఉంటాడని కార్పెంటర్ వర్క్ చేస్తాడండి. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీ అబ్బాయిది ఇక్కడ స్వాతి నక్షత్రం ఏందండి, తులారాశి అయింది, లగ్నం మకర లగ్నం అయింది. 2009 జనవరి నుండి గురు మహర్దశ ఈ లగ్నాన్ని సపోర్ట్ చేయదు కాబట్టి అక్కడ నుండి బాబు చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మంచి మేధస్సుతో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందండి. సో కొంచెం సెప్టెంబర్ తర్వాత ఈ 1-2-3 నెలలు వదిలేసి సెప్టెంబర్ తర్వాత కొంచెం మళ్ళీ చదువు మీద కాన్సన్ట్రేట్ టెక్నికల్గా ఏమైనా చదివించడానికి ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మేధస్సు పెరగడము, తర్వాత నిత్యము ఈ అబ్బాయి చేయవలసిన ఏంటంటే ఒక శనికి సంబంధించిన మంత్రం అనేసరికి ఏదో అనుకుంటారు, కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయించిన ప్రయత్నం చేయండి. దీనివల్ల కొంచెం ధైర్యం, తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్, తర్వాత చేసే పనుల్లో ఒక మేధస్సుతో చేసే పని అంటే ఒక స్కిల్ఫుల్గా చేసే పనిగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చదువు మాత్రం కొంచెం తక్కువగానే కనబడుతుంది ఇక్కడ. అయినప్పటికీ మేధస్సు ఉపయోగించి బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నం కూడా పెట్టించిన ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ సక్సెస్ఫుల్ పర్సన్గా మంచి లైఫ్ లీడ్ చేస్తారని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రాజేష్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 27
27 06 6 1981 అండి. 81. టైమింగ్ అండి? నైట్ 10:20 అండి. ఓకే. ప్లేస్ అండి? ఈస్ట్ గోదావరి అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా. చెప్పండి. నమస్తే అండి గురువు గారు. నేను లాస్ట్ టైం వచ్చి కలిసాను మిమ్మల్ని. లక్కీగా అనమాట. నేను జ్యువెలరీ షాప్, అది జ్యువెలరీ షాప్ కూడా పెట్టుకున్నాను. జ్యువెలరీ షాప్ అదే మీకు నమస్కారం చేసుకుందామని ఎల్లుండ మా ఫ్యామిలీతో వస్తున్నాను అనమాట విజయవాడ నుంచి. అదే లక్కీగా లైవ్ లో కలిసింది. సంతోషం సంతోషం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా? ఎలా ఉంది వ్యాపారం ఇది? అంత చాలా బాగుందండి. ముందుగా చాలా బాగుంది. మీరు చెప్పినట్టు రత్నదారణ చేశాను. మీరు ఇచ్చిన మంత్రం చదువుకుని కానీ బయటకు వెళ్ళాలన్నమాట డైలీ. అమ్మవారి సంకల్పం, అమ్మవారి సంకల్పం అంత మంది ఏముంది అయ్యా. చెప్పండి, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడే మామూలుగా ఫోన్ చేసి ఎలాగ ఎల్లుండి వచ్చినా మీకు నమస్కారం చేసుకుని వెళ్దామని ఊరికి లైవ్ లో కలిసింది అనమాట. సదా మాట్లాడదామని ఫోన్ చేస్తాను. సంతోషం సంతోషం. సరే, మీది ఇక్కడ భరణి నక్షత్రం ఏంది? మేషరాశి అయిందండి మీది. ఆ తర్వాత లగ్నం కూడా చూసుకుంటే మీది ఆల్మోస్ట్ ఇక్కడ చక్కటి లగ్నం, వ్యాపార లగ్నం అయిందన్నమాట. అయితే ప్రస్తుతానికి కుజుడు యొక్క మహార్దశ 2013 జూలై 28 నుండి మొదలవుతుంది కాబట్టి ఎలాగో వ్యాపారం బాగుంది చక్కగా అంటున్నారు కాబట్టి ఇక్కడ కుజుడు మొదలైన తర్వాత మీకు గృహానికి సంబంధించిన అన్ని విధాల అనుకూలమైన పరిస్థితి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి జూలై నుండి మీకు సుమారుగా 2013 జూలై నుండి 2013 డిసెంబర్ 24 లోపల ఖచ్చితంగా ఒక ఇంటికి కావాల్సిన ఏర్పాటు, ఒక స్వగృహం అన్నమాట, సొంత ఇల్లుకి అన్ని విధాల ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. మీరు చక్కగా బుధుడికి సంబంధించిన పచ్చని రత్నం పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు నిత్యము విష్ణు సహస్రనామం అనేది నిత్యం పారాయణ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే విష్ణు అంశాలను చదివి నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ రోజు ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల సక్సెస్ ఇంకొంచెం అయ్యే అవకాశం ఉంది. అమ్మవారి దయ వల్ల, అమ్మవారి కటాక్షంతో ఇంకొంచెం చక్కటి స్థితికి వెళ్ళాలని, ఒక ఇల్లు కూడా మీరు కొనుక్కోవాలని మా యొక్క అభిలాష, ఆశీర్వచనం కూడా మీకు కూడా. చూడండి, చెప్తున్నాం రత్నం గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.